అమ్మ తనుజ, ఇంక 'బిగ్ బాస్' హౌస్‌లో ఈ ఏడుపులు, అరుపులు ఆపేయమ్మా. నీకు దండం పెడతా అమ్మా. ప్లీజ్. ఎందుకంటే ఆల్రెడీ టాప్ 5కి వచ్చేసావు. ఇంకా కప్పుకి కొంచెం దూరంలో ఉన్నారు అందరూ. ఇంకా అదే పాత చింతకాయ పచ్చడిలాగా అరుపులు, ఏడుపులు స్టార్ట్ అయిన వెంటనే నాకు చిరాకు దొబ్బింది ఎక్కడంటే, డిమాండ్‌కి, ఈమెకి ఒక కాన్వర్సేషన్ అవుతుంది. నార్మల్‌గా నవ్వుతా, నవ్వుతా కాన్వర్సేషన్ మొదలైంది. ఆ గుడ్లు గురించి ఏదో సంజన గారికి 2 నీకొకటంటే మరి నువ్వు నేను తినలేదన్న విషయం గురించి అవుతా, అవుతా చివరికి ఎక్కడికెళ్ళిపోయిందంటే అది, ఏదో కంటెంట్ కావాలని ఈడేదో చేస్తున్నాడన్న స్ ఇదికి ఆమె స్టార్ట్ చేయడం మొదలెట్టింది. దాంతోటి మనోడు కూడా వదలలేదు. కంటెంటే కావాలనుకుంటే ముందు నీ ఎనకాల పడేవాడిని అని చెప్పాడు. మనోడు తక్కువోడు కాదు. గట్టిగానే ఇచ్చాడు ఫుల్‌గా. ఇంక తర్వాత నుంచి నాకు శ్రీజ ముందే చెప్పింది. ఈడేదో లవ్ ట్రాక్ నడవడానికి వచ్చాడు. కంటెంట్ క్రియేట్ చేయడానికొచ్చాడు అన్న టైప్‌లో అని చెప్పి మొదలెట్టి, తర్వాత మళ్ళీ ఏడుపు మొదలెట్టింది. చూడు ఎలా మాట్లాడుతున్నాడంటే, సరదాగా అన్నాడని ఇమ్మాన్యుయల్ చెప్తున్నా గాని ఈమె బ్రెయిన్‌కి అర్థం కాదనమాట. ప్రతి దానికి ఏదో ఒకటి చేస్తా ఉంటాడు. "డెమా నువ్వు మాట్లాడకు" అని చెప్పి గట్టి గట్టిగా అరిసేసి మనోడిని ఏదో చేస్తే చివరికి కరెక్ట్‌గా చెప్పాడనమాట. కంటెంట్ ఇవ్వడానికి మొదలెట్టింది ఎవరు? ఆమె కాదా? మరి మాకు కాలదా? అని చెప్పి డిమాండ్ కరెక్ట్‌గా మాట్లాడాడు. ఈ రోజైతే డిమాండ్ అదరగొట్టేసాడు. మొత్తం ఎపిసోడ్‌లో హీరో అంటే ఎవరంటే డిమాండ్ అని అందరిని ఒంగోబెట్టి ఒక పాత్ర ఏసేసాడనమాట మొత్తానికి. మొత్తం ఈ రాత్రి ఎపిసోడ్ అంతా హైలైట్ అంతా డిమాండ్‌దే. అంత బాగా చేశాడు. ఇంకా ఈళ్ళు 'బిగ్ బాస్' హౌస్‌లో మీరు మీ జర్నీ గురించి ఒక్కొక్కళ్ళు చెప్పండంటే, మీకు ఎవరి జర్నీ బాగా నచ్చింది? నాకైతే 'ఇమాన్యుయేల్' అండ్ 'డిమాండ్' తప్ప, సంజన గారిది జస్ట్ మిగిలినంతా నాకు అదేదో సొంత డబ్బాలు కొట్టుకున్నట్టు ఏదో అనిపించింది నాకైతే. మీకెలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఇంకా 'ఇమాన్యుయేల్' చెప్పిన విషయం అయితే, నేను ఇంకో షోలో లీడర్ పొజిషన్‌లో ఉన్నాను. అయినా గాని వదిలేసి వచ్చి అసల ఈజీ అనుకున్నాను కామెడీ చేయడం. కానీ కామెడీ చేయడం అంత ఈజీ గాదు ఇక్కడ. 15 మంది 15 రకాలుగా ఉన్నారు. అందరిని చేయాలంటే చాలా కష్టమైంది. నాకు ఫస్ట్ దొరికింది మా అమ్మ సంజన. ఈమె ఎవరినన్నా చిల్ అవ్వాలంటే బూస్ట్ చాలా అవసరం. బూస్టప్ ఇవ్వడం. అది నాకు సంజన గారి ద్వారా వచ్చిందని చెప్పి చాలా బాగా చెప్పాడు. నిజంగా అతనిది ఆహ్, బంధాలు, బాంధవ్యాల గురించి చెప్పాడు. మనం మధ్యలో ఇంటికెళ్తా ఉన్నాం నెలకొకసారన్నా. ఈ ఫోన్లు లేకుండా, ఏమి లేకుండా ఇన్ని రోజులు ఇక్కడ ఉండి ఉన్నానంటే నేను చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతున్నాను. థాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పాడు. డిమాండ్ అయితే వేరే స్టోరీ అనమాట. ఎంత స్ట్రగుల్ అయ్యాడు మనోడు బిగ్ బాస్ హౌస్‌కి రావడానికి. ఆహ్, ఏదో టీవీ సీరియల్‌లో 7 నెలలు వెయిట్ చేసి తీసేసారంట. వాళ్ళ అన్నయ్య కష్టం గురించి చెప్పాడు. వాళ్ళ నాన్నగారు కరెక్ట్‌గా టైంకే ఆహ్, ట టంగ్ క్యాన్సర్ వచ్చింది అని చెప్పాడు. ఏం చేయలేకపోయానని చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడు. అతనిదైతే నిజంగా కామనర్ లైఫ్ అదే కదా! మనం మన లైఫ్‌లో గోల్స్ అచీవ్ చేయాలంటే ఎంత కష్టపడాలి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాలి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అంటే నిజంగా ఆయన జర్నీ అని అనిపించింది. చాలా బాగా అనిపించింది. రితు నాకు పరిచయం అయింది. ఆహ్, రితు కూడా చాలా మంచి అమ్మాయి. నాతోటి నా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని నాకు కూడా ఉందని చెప్పి చెప్పాడు. అంతా బాగానే ఉంది. కానీ రితు ఎక్కువ డామినేట్ చేసిందేమో, ఇప్పుడు అసల 'డిమాండ్ పవన్' యొక్క ఒరిజినాలిటీ బయటపడుతుందేమో అని అనిపించింది నాకైతే. రితు లేకుండా ఉంటే ఇంకా ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్‌లు కాకుండా ఫస్ట్ ప్లేస్‌లో మన డిమాండే ఉందేమో అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఆయన ఈ విషయం ఆ జర్నీ అంతా విన్న తర్వాత. చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాడు. చాలా ఆహ్, మంచి కంటెస్టెంట్ అనిపించాడు నాకైతే. ఈరోజైతే డిమాండ్. ఆహ్, రితు ఛాయల్లో ఎక్కడో అతను కనుమరుగైపోయాడేమో. అతను మొత్తం ఫుల్ ఎలివేషన్ ఫోకస్ అంతా 'బిగ్ బాస్' గేమ్ మీద కాకుండా రితు మీద పెట్టాడేమో అని అనిపించింది. రితు ఎళ్ళిన దగ్గర నుంచి ఆయన జర్నీ చూసుకుంటే మీకే అర్థమైపోతది. అసల ఎంత మంచి కండిషన్ అంటే ఇంట్లో వంట చేస్తాడు, అందరిని చూస్తాడు. పైగా ఆహ్, ఏంటది టాస్కుల్లో నంబర్ 1 టాస్కుల్లో ఆల్రెడీ టాస్కులు నేను ఉన్న ఆయనతో ఆడడం అంటే భయమేసేదని బర్నీ గారు కూడా చెప్పాడు. సో, ఇంత మంచి కంటెస్టెంట్ నిజంగా 'బిగ్ బాస్‌లో' నంబర్ 1 కంటెస్టెంట్ అవ్వాల్సినోడు 'రితు ఛాయల్లో' కనుమరుగైపోయాడేమో అని అనిపించింది నాకైతే అతనిది. 'ఇమ్మాన్యుయేల్' కూడా బానే చెప్పాడు. సంజన గారైతే చాలా చిల్ పర్సన్ అన్నమాట. నిజం చెప్తున్నా. ఆహ్, చాలా త్వరగా ఆమె సాటిస్ఫై అంటే సంతృప్తి చెందిపోతదన్నమాట ఆమె.
చాలా అంటే ఎక్కువేం అవసరం లేదు ఆమెకి. 2, 3 టాస్క్‌లు ఆడామా, ఇద్దరు ముగ్గురిని ప్రాంక్ చేసామా, మంచిగా 2, 3 గొడవలు పట్టుకున్నామా, అనేస్తది గానీ ఏమంటుందో కూడా తెలీదు. అదే మనోడు ఎప్పుడు సరి చేస్తా ఉండేవాడు. అదే పిల్లల్ని వదిలేసొచ్చిన నాకు బాగా నవ్వొచ్చింది ఎక్కడంటే, ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో ఎళ్ళాలంటే బాధగా ఉందని ఎవరో చెప్తుంటే, లేదు లేదు నాకు రేపొద్దున్న ఇస్తే రేపొద్దున ఎళ్ళిపోతాను నేను పిల్లల్ని చూసుకోవాలని. చాలా క్యాజువల్‌గా నిజంగా అలాంటి పర్సన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సంజన గారిది కూడా బాగానే నచ్చింది. ఇంకా మన 'పవన్ కళ్యాణ్‌ది' నేను చిన్నప్పటి నుంచి హీరో అవుదాం అనుకున్నా. నా పేరు బానే స్క్రీన్ మీద చూడాలనుకున్నా. అక్కడి వరకు బానే ఉంది గానీ, నాకు ఆయన జర్నీ కన్నా ఆయన కాన్సంట్రేషన్ ఎక్కువ తనుజ మీద అని అనిపించింది నాకైతే. నాకెక్కువ అర్థం చేసుకుంది ఈ అమ్మాయి. ఆహ్, నాకు అందరికన్నా ఎక్కువ, ఫ్రెండ్‌షిప్ కన్నా ఎక్కువ, మోర్ దాన్ బాండ్. బాబు పడాలా! ఇప్పటివరకు బాగా ఆడావు నువ్వు. నువ్వంటే నాకు రెస్పెక్ట్ ఉంది. మా అందరికి రెస్పెక్ట్ ఉంది. నువ్వు ఆర్మీ పర్సన్ అండ్ డిఫెన్స్ నుంచి వచ్చావు. డిఫెన్స్‌లో జాబ్ ఎంత కష్టంగా ఉంటదో మాకందరికీ తెలుసు. కానీ వచ్చిన తర్వాత నువ్వు బాగా ఆడావు. గేమ్స్ అంతా బాగా ఆడావు. బర్నీ గారు కూడా చెప్పాడు. ఏంటి నీ నామినేషన్ ఓన్లీ మన అతను నిన్ను పవన్ కళ్యాణ్ మాత్రం నేను నామినేషన్ చేయలేకపోయాను. అంత మంచి పర్సను. ప్రతి దాని గురించి అర్థం చేసుకుంటానని చెప్పాడు. అని చెప్పి ఆయన ఆల్రెడీ బజ్‌లో చెప్పున్నాడు. నంబర్ 1 నీకే ఇచ్చాడు. నీ గేమ్ చాలా, చాలా బావుంది. చాలా సూపర్‌గా ఉంది. నువ్వు అల్టిమేట్. నువ్వు మామూలు పర్సన్ గాదు. నువ్వు కామనర్‌లో ఉండి డిఫెన్స్‌లో చేసి నీ గోల్ కోసం ఇంతమందిని కామనర్స్ నుంచి అగ్ని పరీక్షలో ఎదుర్కొని ఇక్కడికొచ్చి ఫ ఫైనలిస్ట్ కూడా అయ్యావు. ఫస్ట్ ఫైనలిస్టు, ఈ లాస్ట్ కెప్టెన్ కూడా అయ్యావు. నువ్వు నీ పొటెన్షియల్ నీకు తెలియట్లేదు బాబు. నువ్వు అనవసరంగా నీ కాన్సంట్రేషన్ అంతా నువ్వు ఆ అమ్మాయి మీద పెడుతున్నావు. ఈ అమ్మాయి నేను చెప్తున్న వారం తర్వాత నీకసల కనపడను కూడా కనపడదు. మోర్ దాన్ బాండింగ్స్ నువ్వేదేదో సొల్లు చెప్పావు చూడు అయ్యేం జరగవిక్కడ. నువ్వు ఒక వారం రోజులు ఎప్పుడైనా కలిస్తే హాయ్ అంటే హాయ్ అంటారు గానీ, అంతకు మించి ఏమీ ఉండదు ఆమెతోటి. నువ్వు ఎందుకు అనవసరంగా నీ గేమ్ పాడు చేసుకున్నావు? జర్నీ గురించి చెప్పమంటే తనుజ్ గురించి చెప్తావేంటబ్బా నువ్వు? ఏందబ్బా మీకేమన్నా నచ్చిందా పోనీ? ఆడియన్స్‌కేమన్నా నచ్చిందనుకున్నావా? నువ్వు, నువ్వు మాట్లాడవలసింది వేరు. ఇతను చూడు ఎవరు ధిమాన్ మాట్లాడాడు. శ్రీజ లేకపోతే రితున నువ్వు సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు గేమ్‌లో నాకు చాలా కష్టం అనిపించిందని చెప్పాడు చూడండి. అది. అంతేగాని నువ్వు ఒకే దాని మీద ఇప్పటివరకు బానే ఆడావు కదా! ఈ 2 లాస్ట్ ఫైనలిస్ట్ అయిన దగ్గర నుంచి ఏమైపోయింది? అంటే తనూజ దగ్గర నుంచి దూరం అయిపోతున్నానని బాధ ఎక్కువైందా నీకు? అంతేగాని నీకు కప్పు కొట్టాలని లేదా? అసలు ఎందుకొచ్చినావు నువ్వు బిగ్ బాస్‌కి? కళ్యాణ్ ప్లీజ్ మారాలి నువ్వు. తనూజ మీద ఫోకస్ వదిలేయి. ఆహ్, ఎక్కువ ఏదేదో పెంచేసుకుంటున్నట్టున్నావు. నాకు నీ జర్నీలో మొత్తం అంతా తనుజే కనపడింది. నీ జర్నీ ఎక్కడ కనపడలా. నేను చెప్పిందేమన్నా రాంగ్ ఉంటే ప్లీజ్ కరెక్ట్ మీ అండ్ కామెంట్స్ పెట్టండి ప్లీజ్. నిన్న తనూజ్ గురించి పెట్టినప్పుడు చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. ఉన్నది ఉన్నట్టే చెప్తా. మా దగ్గర స్క్రిప్ట్ ఏమి ఉండదు. లోన్ ఏముంటే అదే చెప్తాం. ఇష్టమైనోళ్ళు చూస్తారు. కష్టమైనోళ్ళు తిడతారు. నో ప్రాబ్లమ్. నాకు ఎందుకు అనిపించిందంటే ఈ 'బిగ్ బాస్' రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత ఏదో ఎక్కడో ఒక కంటెస్టెంట్‌ని ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్‌ని పట్టుకొని భజన చేస్తున్నారేమో వీళ్ళందరూ అని అనిపించి సరే మనకు తెలిసింది మనం చెప్దాం అన్న దాంతోనే చేశాం గానీ వ్యూస్ కోసం, ఈ కామెంట్స్ కోసం, దేనికోసం మేము చేయట్లా. జస్ట్ మన వ్యూ ఏంటో మనం చెప్పాలి అని చెప్పి ఆహ్, ఈ ఆహ్, వి ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్. ఇక అమ్మ తనూజ లాస్ట్ చెప్పింది, "అమ్మ నువ్వు ఒక మాట అన్నావు నాకు బాధ అనిపించింది. ఓకే. మీ ఫాదర్ నిన్ను ఎంకరేజ్ చేయలేదు. ఇక్కడ మొహానికి రంగులు పులుముకున్న ఇది వద్దని చెప్పావు. ఓకే. అక్కడి వరకు బానే ఉంది. నీకు ఎక్కడి నుంచో హింట్ అందింది. ఏంటంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కడ నువ్వు కన్నడ అమ్మాయిని ఓట్లేయవేమో అని చెప్పి నీకు హింట్ అందింది. అది మాకు తెలుసు. ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా. తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పోళ్ళంటే మా తెలుగోళ్ళని తప్ప మిగిలినోళ్ళందరిని ఆదరించేంత గొప్ప మనసున్నోళ్ళం మా తెలుగోళ్ళం. ఈ గేమ్స్ కోసం మేము ఆ స్టేట్ ఫీలింగ్ ఆహ్, అదైతే మేము చెయ్యం. ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు ఆడావు, బాగా ఆడావు. ఎంతమంది నీ ఫ్యాన్స్ ఉన్నారో, ఎంతమంది నీ పీఆర్‌లున్న అందరూ నీకు సపోర్ట్ చేస్తారు. బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేస్తారు. నిన్ను నిన్ను ఈ భాషా పరంగా నువ్వు కన్నడియన్ అని చెప్పి మేమెప్పుడు ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్‌తో ఎవరు చూడలేదు. అలా చూసుంటే నువ్వు ఇక్కడి వరకు వచ్చుండేదానివి కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. తెలుగు ప్రేక్షకులు నాకు ఇంట్లో వాళ్ళకన్నా తెలుగు ప్రేక్షకులు ఎక్కువ. ఇయన్నీ వద్దు. ఈ సోదొద్దు. మనకి ఫస్ట్ మన ఫ్యామిలీ. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ మన అమ్మ, మన నాన్న, మన ఇంట్లో వాళ్ళు, ఆ తర్వాత మన స్టేటు, ఆ తర్వాత బయట.
ఆ తర్వాత ప్రేక్షకులు ఓకే. నీకు తెలుగు ప్రేక్షకులు నీకే కాదు, ఆ పక్కన ఉన్న సంజన గారికి కూడా అలాగే సపోర్ట్ చేశారు. లేకపోతే బర్నీ గారి కన్నా ముందు సంజన గారిని పెట్టి టాప్ 5లో పెట్టరు. తెలుగోళ్ళకి ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు. తెలుగోళ్ళు ఎప్పుడు బయటోళ్ళని ఆదరిస్తారు. బయటోళ్ళకి ఎంతో మందిని ఎక్కడికెక్కడికో తీసుకుపోయాల్సిన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. అంతేగాని నువ్వు కొత్తగా తెలుగు ప్రేక్షకులు అని చెప్పి 100 సార్లు ఎవరో అందించిన హింట్‌ని బట్టి డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను విన్ చేసే కెపాసిటీ తెలుగోళ్ళకి ఉంది. చేస్తారు ఆళ్ళు. ఆళ్ళు బ్లైండ్‌గా నమ్ముతారు. వాళ్ళేంటంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏమనిపించింది దాన్ని బట్టి వెళ్ళిపోతారు గానీ, ఆడు ఈ క్యాస్టా, ఆ క్యాస్టా, లేపోతే ఈ స్టేటా, ఆ స్టేటా అనేవాళ్ళు తెలుగోళ్ళు ఎప్పుడు చూడరు. చూడని ఒకే ఒక నేను చెప్తున్నా గర్వంగా చెప్తున్నా. మన తెలుగు సినిమా వల్ల లాభపడినోళ్ళలో బయట స్టేటోళ్ళే ఎక్కువ మంది. మన స్టేటోళ్ళ కన్నా. ఇది గర్వంగా చెప్తున్నా నేను. బయటోళ్ళు ఎవరు మనకి ఏమంటారు దగ్గరికి కూడా రానివ్వరు. ఆ ఫీలింగ్ అలా ఉంటది. ఇన్ని ఊర్లు, ఇన్ని స్టేట్లు తిరిగొచ్చాను కాబట్టి నాకు తెలుసు. మన తెలుగోడిని ఆదరించడు. బయటున్న ఒక కేరళ వాడి దగ్గరికెళ్లి చూడండి. ఆడిప్పుడు కేరళ వాడు నేను కేరళ అతను పక్కన వెళ్తా ఉంటే, పక్కన కేరళ వాడు ఎవరైనా వస్తే ఆడితో వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనల్ని వదిలేస్తాడు. తెలుగోళ్ళు ఎప్పుడు అలా చేయరు. మన తెలుగోళ్ళు నువ్వు దూరపారు నేను నీతోనే వెళ్తానంటారు. అది తెలుగోళ్ళకున్న ఏంటంటే, అది ఒక అభిమానం ఏంటో తెలీదు. బయటోళ్ళంటే మాకంత మక్కువ మాకు. మాకు చాలా హ్యాపీ. అసలా బయటోళ్ళొచ్చి మన దగ్గర చేస్తున్నారు, మనల్ని రంజింప చేస్తున్నారని చెప్పి ఫీలింగ్ అనమాట మాకు. సో, నువ్వు దాని గురించి ఏం పెద్ద పెట్టుకోకు. నిన్ను గ్యారంటీగా విన్ చేస్తారు. మేమందరం ఉన్నాం మీ సైడు. నువ్వు పైగా పెద్దగా తెలుగు ప్రేక్షకులని పదే పదే ఇంట్లో వాళ్ళని తగ్గించి తెలుగు ప్రేక్షకులను ఎక్కువ చేస్తున్నావు. అది నాకు నచ్చల. ఇంట్లో వాళ్ళు ఎలాగో మన తెలుగు ప్రేక్షకులు కూడా అలాగే. ఆళ్ళిద్దరిని సమానంగా చూడు. ఓకే. ఆయనకెంత బాధ ఉందో, ఆయనకెంత పెయిన్ ఉందో నువ్వు సర్ది చెప్పుకోవాలి గానీ, ఒక ఓపెన్‌గా ఒక ప్లాట్‌ఫార్మ్‌లో మా ఫాదర్‌కి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు నచ్చింది నేను చేస్తున్నాను. అమ్మా ఆయన లేకపోతే నువ్వెక్కడున్నావు? ఆయన వల్లే కదా నువ్వున్నదే. ఆయన్ని నొప్పించినప్పుడు ఆయన్ని సర్ది చెప్పుకునే బాధ్యత నీది. అంతేగాని అందరి ముందు ఇక్కడ పబ్లిక్‌గా మా నాన్న ఒప్పుకోలేదు. మా నాన్న చూసినా చూడకపోయినా నాది నేను కొనుక్కున్నాను ఓపెన్ ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. నాకిక్కడ నచ్చలేదు ఆమె. మీకు నచ్చిందా? నచ్చలేదు. తనుజ ఫ్యాన్స్ ప్రత్యేకంగా తనుజ ఫ్యాన్స్ కామెంట్ చేయండి దీని గురించి. ఆమె చెప్పింది కరెక్ట్ అయితే ఓకే. నేను కూడా మీతో ఏకీభవిస్తాను. కానీ ఉన్నదున్నట్టు జెన్యూన్‌గా మాట్లాడండి అంతే. ఇది ఇలా జరిగింది. కొన్ని టాస్క్‌లు పెట్టాడు. డిమాండ్ పవన్ హెడ్స్ ఆఫ్. ఎక్కడున్నావు అబ్బా నువ్వు? మొత్తం అందరిని తొక్కి పడేసావు. కళ్యాణ్ తనూజ సెలెక్ట్ చేసుకుంది కళ్యాణ్‌ని. ఏదో ఎరగదీసేద్దామని. ఆమె వల్ల గేమ్ పోయింది. ఏదో ప్రతి దానికి చిరాకు పడతానే ఉంటది. ఏదో ఒకటి అంటానే ఉంటది. గేమ్ ఆడేటప్పుడు ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ ఉండాలి. "ఏయ్! ఇలా చెయి, అలా చెయి" అంటే డామినేషన్‌గా ఉంటే ఆడికి చిరాకు దొబ్బుద్ది. పోయారు. గేమ్ పోయింది. ఆళ్ళకి ట్రీట్ దొరికింది. శుభ్రంగా తిన్నారు ఇద్దరు బర్గర్‌లు. నీ వల్లే పోయిందది. స్టార్‌లొచ్చినియి. నెక్స్ట్ లాస్ట్ దాంట్లో అయితే మాత్రం సూపర్. ఆ స్వీట్ ఏదో డెజర్ట్ ఏదో ఇస్తే మనోడు పెరుగన్నం అని చెప్పి కామెడీ చేశాడు. బావుంది. అయితే ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ కూర్చొని అంటారనమాట. ఈసారి ఎలాగన్నా ఓడించారు బాబు. డిమాండ్‌ని ఓడించడం అంటే మీరు ఆయిల్ రాసుకుంటారు మొత్తానికి బాడీకి. అర్థమైందా? అలాంటోడు. ఆమె అలాగున్నాడు గానీ చూపించుడు అసల రితు లేకపోతే మీ పని ఉండేది. మీ అందరి పని హౌస్ వాళ్ళందరిని ఒక ఆట ఆడుకునేవాడు మనోడు. హెడ్స్ ఆఫ్ డిమాండ్ అండ్ పవన్ ప్లీజ్ చేంజ్. పవన్ కళ్యాణ్ చేంజ్ అవ్వబ్బా ఇప్పటికైనా. ఏం కాదు. ఇయన్నీ ఒక 4, 5 రోజుల్లో పోతాయి అన్నీ. నీ గేమ్ నువ్వు ఆడు. మంచిగా ఆడు. ఇమ్మాన్యుయల్ సూపర్. సంజన సూపర్. టాప్ 5 ఎక్సలెంట్. టాప్ 5 నేనైతే సంజన గారి ప్లేస్‌లో బర్నీని చూద్దాం అని అనుకున్నా. కానీ బ్యాడ్ లక్ బర్నీ గారు. నో ప్రాబ్లమ్. అక్కడి వరకు వచ్చారు. మీరు 2 ఎంట్రీలు అయినా సరే మీరు బాగా ఆడారు. యువర్ గేమ్ ఈజ్ జెన్యూన్. నిజంగా మీరు బజ్‌లో చెప్పినట్టుగా తనూజ గురించి మీరు చెప్పింది ఏమన్నా కామెంట్ చేయండి. మీరు బజ్ చూసి చేశారు. నేను అసల ఇప్పటివరకు ఆ బజ్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో కూడా చూడలేదు కానీ, అందులో ఒక ఆర్టికల్‌లో చదివింది ఏంటంటే, ఆమె ఎప్పటికప్పుడు నన్ను నేను నేను ఆమెను కూతురుగా చూసినా, ఆమె నాకు 2, 3 సార్లయితే నాకు మనసు బాధ కలిగేలా చేసింది. నాకన్నా ఇమ్మాన్యుయల్ స్టాండ్ తీసుకున్నానని చెప్పిన విషయం ఆయన కళ్యాణ్‌కి షేర్ చేసుకున్నామట. కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడు. అవును మీరే ఎక్కువ చేసుకున్నారు. ఇమ్మాన్యుయల్ ఏం లేదు. మరి ఎందుకు చెప్పిందని చెప్పి కళ్యాణ్ కూడా చెప్పిండు. దీన్ని బట్టి అర్థం చేసుకున్నా. ఆమె ఓన్లీ గేమ్ ఆడడానికి వచ్చింది. ఆమె ఓన్లీ బిగ్ బాస్‌లో లేడీ విన్నర్ నువ్వు. తీసేసుకోమ్మా. లేడీ విన్నర్ నువ్వు అయిపోతావు. నువ్వు ఓపెన్ చేసేసుకున్నావు కదా! లేడీ విన్నర్ అవ్వాలి. మాకు కూడా అవ్వాలని ఉంది. కాకపోతే దానికంటూ కొన్ని అర్హతలు ఉండాలి. కొంచెం క్యాండిడేట్ జెన్యూన్‌గా ఉండాలని చెప్పి నా ఫీలింగ్. అంతేగాని నీ మీద ఎటువంటి మాకు చెడు అభిప్రాయం లేదు. ఎవరు విన్ అయినా సరే ద బెస్ట్ వన్ షుడ్ విన్. అదే మాకున్న కోరిక.
నాకు తెలిసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ తనూజ ఫ్యాన్స్ ఏం బాధపడకండి. తనూజ కూడా మంచిగానే ఆడింది. మంచిగా ఆడిన వల్లనే ఎన్ని రోజులు ఉంది. కాకపోతే ఏ అయితే మైనస్లు ఉన్నాయో అవి చెప్పాలి. మైనస్ని కూడా ప్లస్గా చెప్పినప్పుడే మాకు బాధ కలుగుతూ ఉంటుంది. దాన్ని ఓపెన్గా చెప్పాలని చెప్పే, అంతేగాని నాకు తనూజ మీద ఎటువంటి చెడు అభిప్రాయం కానీ ఏం లేదు. మంచి అమ్మాయి, ఆ పద్ధతిగా ఉంటుంది. ఆమె చూసినప్పుడు కూడా మాకు అనిపిస్తూ ఉంటుంది తెలుగింటి అమ్మాయిలా ఉంటుంది. ఆమె భాష కానీ ఆమె ఉండే విధానం కానీ ఎప్పుడు తను మన కళ్యాణ్ ఎంత అడ్వాన్స్ అయినా ఆమె లిమిట్లో ఆమె ఉండి ఆమెకి నెగ్గుకుంటూ వస్తుంది. దట్ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఆమెకి ఎలాగున్నా సరే ఆమె పరిమితులు, ఆమె పరిధులు ఆమెకు తెలుసు. ఇది మాత్రం తెలుసు. కానీ ఒక కన్నీనెస్, ఒక ఏంటంటే తనే ఉండాలి, అంతే స్వార్థం, అది ఎక్కడో ఉంది. ఇన్నర్ ఫీలింగ్‌లో ఉంది ఆమెకి. అది తెలిసిపోతూ ఉంటది. ఆడియన్స్ అడిగినప్పుడు కూడా ఆమె ఫేస్ ఫీలింగ్స్ మారిపోయినాయి చూడండి. ఆమె అంటే మంచి అమ్మాయి. కానీ ఆ ప్యూరిటీ అయితే లేదని చెప్తున్నాను నేను. అంతే అంత ఏమంటారు దాన్ని? అంత ఖచ్చితత్వం, అంత ఫేస్‌లో తెలిసిపోతది. అంత క్లారిటీ అయితే లేదు. బాగా నీట్‌గా ఉండేవాళ్ళు తెలిసిపోతారన్నమాట. ఫేస్ చాలా ప్యూర్‌గా ఉంటది. కానీ ఆ ప్యూర్‌నెస్ ఎక్కడో మిస్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఆమె లోన నేను తప్పు చేస్తున్నానని తెలుసన్న ఫీలింగ్ లోన ఉన్నప్పుడే ఆ ఫేస్‌లో అంత క్లారిటీ ఉండదు. ఇది ఎనాలిసిస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.